ఓటింగ్ సంబంధించి ఒకవేళ నిలుపుదల చేయమంటే మాత్రం కొంత ఉత్కంఠ పరిస్థితులే నెలకొనే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే హైకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆధారాలు చూపించి కోర్టును ఆశ్రయిస్తే మాత్రం కోర్టు ఒకవేళ అనుకూలంగా వ్యవహరిస్తే మాత్రం వైసీపీకి అనుకూలంగా తీర్పునిస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి మళ్ళీ రీపోలింగ్ నిర్వహిస్తారా లేదా అన్నటువంటి విషయం పైన ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి ఇప్పటివరకు వాదనలు ఎక్కడ జరగలేదు కాబట్టి కొంత ఉపశమనం కలిగింది. అయితే మధ్యాహ్నానికి ఒకవేళ సాయంత్రానికి కానీ ఒకవేళ ఏదైనా తీర్పు వైసీపీకి అనుకూలంగా వస్తే మాత్రం ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాలన్నటువంటి తీర్పు గిన వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు టీడీపీ వర్షన్ చూస్తే కొన్నేళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ప్రతిసారి డైరెక్ట్గా వాళ్ళే నియమించేసుకుంటున్నారు ఎవరు గెలవాలో ఎవరు ఓడిపోవాలనేది. కొన్నేళ్ల తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్యం ఇప్పుడే నిలబడింది అంటూ టీడీపీ మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. సో ప్రజల్లో నిజంగా అలాంటి అభిప్రాయం ఉందా? ప్రజల్లో ఆ హ్యాపీనెస్ కనిపిస్తుందా? ఎన్నికలు జరగడం కానీ ప్రాపర్గా ఓటింగ్ జరగడం కానీ ఎవరో ఒకరు గెలుపు ఓటములు అనేది ప్రాపర్గా నిర్దేశించబడడం కానీ వీటన్నిటి విషయాల్లో ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? ప్రజలు సంతోషంగా ఉన్నారా జరిగినటువంటి పరిణామాలను? కొంత జరిగినటువంటి పరిణామాల్లో ప్రజలు మాత్రం కొంత అక్కడక్కడ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నమాట ప్రధానంగా వాస్తవం. ఎందుకంటే మనం ఒంటిమిట్ట కావచ్చు, పులివెందుల కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కొంత ప్రజల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. అయితే పార్టీ శ్రేణులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నటువంటి వాదనలు కూడా అటు ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నందు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఓటింగ్ సంబంధించి ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేశారన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి. టీడీపీ దౌర్జన్యాలకు దిగింది. టీడీపీ దౌర్జన్యం దిగే అంటే ఎన్నడూ లేని విధంగా పులివెందుల్లో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు సృష్టించారు. అంటే మనం గతంలో కూడా ఎన్నికల పోలింగ్కు ముందు కూడా చేపట్టినటువంటి పులివెందుల ప్రాంతంలో కూడా ప్రజలు చెప్పుకున్న పరిస్థితి 35 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని. సో అంటే వైసీపీ శ్రేణులు కూడా అలా ఆరోపించారు జరిగిన పరిణామాలు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ చెప్తున్న మాట ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు పులివెందుల ప్రజలు. పులివెందులలో జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నటువంటి భావన అటు ప్రజల్లో వ్యక్తమైంది కాబట్టి మేము గెలవబోతున్నాం అన్నటువంటి దీవాను. ఒక్క నిమిషం, మనకి ఇప్పుడే అందుతున్నటువంటి అప్డేట్. ఓవైపు పులివెందుల, మరోవైపు ఒంటిమిట్ట రెండిటికి సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒక అప్డేట్ చూస్తున్నాం. టీడీపీ మొదటి రౌండ్లో కొంత లీడ్ కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. యా కిషోర్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టీడీపీ మొదటి నుంచి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. మొదటి రౌండ్ అంటే పులివెందులకు సంబంధించి మొదటి రౌండ్ అంటే పులివెందుల ఓట్లు తక్కువ కాబట్టి 10,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 9,000 ఓట్లే పోలయ్యాయి. కాబట్టి మొదటి ఫలితంలోనే పులివెందులకు సంబంధించి ఫలితాలు వీడే అవకాశాలు ఉన్నాయి. ఒంటిమిట్ట సంబంధించి 24,000 పైచిలకు ఓట్లు ఉన్న నేపథ్యంలో 20,000 పైచిలకు ఓట్లు పోలయ్యాయి. కాబట్టి ఇక్కడ ఒంటిమిట్టకు సంబంధించి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ పులివెందులకు సంబంధించి ఫలితాలు త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో కూడా పులివెందులకు సంబంధించి ఫలితాలు త్వరితగతిన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో అరగంటలో అటు పూర్తి స్థాయిలో పులివెందులకు సంబంధించి పూర్తిగా ఎవరు గెలిచారు ఏంటన్నటువంటి దాటిపైన కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే బ్యాలెట్ బాక్స్లను కూడా ఇక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్లో నుంచి మొత్తం కౌంటింగ్ హాల్లోకి తీసుకొచ్చారు కాబట్టి వాటిని కట్టి వేరు చేసిన తర్వాత అంటే ఒక రకంగా వేరు చేయాల్సి అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని చూపించాలి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు, ఆ తర్వాత అధికారులకు చూపించి ఆ తర్వాత కట్టలు కడతారు. కాబట్టి కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రారంభమైంది కాబట్టి 9 చెప్తున్నట్లుగా అక్కడ పోలీసు అధికారులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు, పోలీసుల్ని భారీగా మోహరించి ఉన్నారు. మరోవైపు తర్వాత ర్యాలీలు కానీ ఎలాంటి పర్మిషన్స్ లేవు అని చెప్తున్న నేపథ్యంలో టీడీపీ ఏమో ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం అన్నటువంటి ధీమాలో ఉంది. కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అసలు టీడీపీ ఏమైనా ప్లాన్ చేసుకుందా? అంటే విత్ పర్మిషన్ అయినా సరే ఒకవేళ గెలిస్తే ఏ పార్టీ అయినా అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఫలితాల తర్వాత కార్యక్రమాలు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అధికారులు ఏమంటారు అలాంటి కార్యక్రమాలకు సంబంధించి? ఇప్పటి వరకు అయితే అటు టీడీపీ కావచ్చు వైసీపీ శ్రేణులు ఎక్కడ మాకు అనుమతులు తీసుకోలేదు. కానీ ఏదైనా అనుమతి కోరితే మాత్రం ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం అంటే ఒక రకంగా జగన్ అడ్డాలో టీడీపీ బాగా వేసింది, టీడీపీ
జెండా రెపరెపలాడబోతుందన్నటువంటి భావనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెదేపా శ్రేణులు భారీ ర్యాలీ పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అక్కడ పులివెందుల ప్రాంతం వైఎస్ దశాబ్దాల కాలం నుంచి వైఎస్ కుటుంబంకే అక్కడ పెద్దపీట వేసినప్పుడు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దశాబ్దాల కాలం తర్వాత ఒక్కసారిగా అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి లతారెడ్డి గెలుపొందితే మాత్రం ఖచ్చితంగా భారీ స్థాయిలో ర్యాలీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. అయితే పోలీసులకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి కోరుతూ కూడా మాకు ఎవరు లెటర్ పెట్టలేదు. కాబట్టి లెటర్ పెడితే ఖచ్చితంగా ఇవ్వాలన్నా వద్దా అన్నటువంటి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనకు ఎస్పీ గారు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఏదైతే మరి కాసేపట్లో ఫలితాల్లో ఖచ్చితంగా టీడీపీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కడప నగరంలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ అయితే నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అంతా కూడా కడప నగరంలో తిష్ట వేసిన పరిస్థితి. మంత్రి సవిత ఇప్పటికే కడపలో ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కసారిగా కూడా కడపకు చేరుకున్నారు. అయితే పులివెందుల్లో అటు ఒంటిమిట్టకు సంబంధించి జెడ్పీటీసీలు మాత్రం గెలుపొందినట్లు ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా విజయోత్సవ ర్యాలీలు జరుగుతాయి, జరగకుండా పోయే ప్రసక్తే లేదన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే దశాబ్దాల కాలంగా అటు పులివెందుల్లో వైఎస్ కుటుంబమే గెలుస్తూ వచ్చింది. కాబట్టి ఓ రకంగా చరిత్ర సృష్టించామన్నటువంటి భావనతో అటు తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ అంశం పైన ఎస్పీ గారు మాత్రం కొంత మాకు ఇప్పటి వరకు కూడా ఎవరు అనుమతి కోరుతూ లేఖ రాయలేదు. కాబట్టి మేము దాని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ఇస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక వైసీపీ శ్రేణులు కూడా ఈ కౌంటింగ్ హాల్లోకి రాని పరిస్థితి. అంటే విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకున్నా కూడా కొంత ఎక్కడ ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో అంశం ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఒంటిమిట్టలో కూడా అటు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడితే మాత్రం మంత్రులు కూడా ఎవరైతే మంత్రి మండిపల్లె కావచ్చు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర మంత్రులు కూడా గత కొంతకాలంగా ఒంటిమిట్ట కావచ్చు పులివెందుల ప్రాంతంలో కూడా తిష్ట వేసి సంక్షేమ పథకాలతో పాటు తాము చేయబోతున్నటువంటి అభివృద్ధి పైన కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి చెప్పారు. కాబట్టి ఈ విజయోత్సవాన్ని పంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కడపలో కూడా ఒక పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలు అయితే నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నందు రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి కౌంటింగ్కి సంబంధించి. మరొకసారి నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. మొత్తం మీద మరికొద్ది సేపట్లోనే ఈ అంశానికి సంబంధించి క్లారిటీ రాబోతుంది. పులివెందుల్లోనూ ఒంటిమిట్టలోనూ ఎవరు గెలవబోతున్నారు అనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ రాబోతుంది. ఒంటిమిట్టలో మధ్యాహ్నానికి కానీ కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ పులివెందుల్లో ఓట్లు కొంత తక్కువగానే నమోదైన నేపథ్యంలో ఉన్న 10,600 ఓట్లలో 9,000 ఓట్లు నమోదయ్యాయి, 9,066 ఓట్లు. ఈ నేపథ్యంలో చాలా త్వరగా ఇక్కడ కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు క్లియర్గా అక్కడ మూడ్ కనిపిస్తోంది. ప్రజల మూడ్, పార్టీల్లో మూడ్ ఎలా ఉందో మనకు క్లియర్గా తెలుస్తోంది. ప్రజలంతా కూడా చాలా స్తబ్దత కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా పులివెందుల్లో ముఖ్యంగా చాలా సైలెన్స్ కనిపిస్తుంది. ఓవైపు అధికారులు విధించినటువంటి ఆంక్షలు ఒక కారణం అయితే, మరోవైపు రెండు పార్టీల్లో ఉన్నటువంటి కొంత ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. టీడీపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఖచ్చితంగా మేము జెండా పాతబోతున్నాం, హిస్టరీని రీక్రియేట్ చేయబోతున్నాం అంటూ టీడీపీ